హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చాలా హెల్దీ సాంబారు. జనరల్గా సాంబార్ అందరూ చేసుకుంటుంటాం, కానీ ఈ సాంబార్ చూడండి, ముఖ్యంగా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. అంటే ఈ స్పెషల్గా ఏంటంటే గుమ్మడికాయ ముక్కలండి. గుమ్మడికాయ ముక్కలు మనం గుమ్మడికాయ చాలా రకాలుగా వాడుకోవాలని చెప్పాను హెల్త్ రీత్యా. కాబట్టి గుమ్మడికాయ ఇట్లా సాంబార్లో కూడా వేసుకోవాలి ముక్కలు. అలాగే మునక్కాయలు, ఉల్లిగడ్డ, టమోటాలు, క్యారెట్, అలాగే మ్యాంగో పీసెస్ అండి, మామిడికాయ ముక్కలు. మేమైతే మామిడికాయ ముక్కలు ఇయర్ అంతా ప్రిజర్వ్ చేసుకుంటాము, అప్పుడప్పుడు దేంట్లోకైనా వాడుతుంటామండి. అలాగే క్యారెట్ ముక్కలండి. జనరల్గా ఇంకా సాంబార్ అంటే మునక్కాయలు కంపల్సరీ, కానీ ఆ బెండకాయలు ఏంటంటే కొంచెం సాంబార్ అంటే ఆ బెండకాయలు వేస్తే కానీ ఆ టేస్ట్ రాదని అంటుంటారు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మామూలుగా వేరే ఇంగ్రీడియంట్స్ వంకాయలు, సొరకాయలు అట్లా వేసి చేసుకుంటుంటాం సాంబారు. కానీ మన హెల్త్ రీత్యా మనమైతే సాంబార్ అంటే ఇలాంటి ముక్కలు కూడా వేసుకున్నామంటే మ్యాంగో కానీ, గుమ్మడికాయ కానివ్వండి, మునక్కాయలు కానివ్వండి, క్యారెట్, ఇవి కంపల్సరీగా సాంబార్లో వేసుకొని మనం కూడా సాంబార్ ఉపయోగిస్తే హెల్త్కి చాలా మంచిదని నేను ఈ సాంబార్ మీకు చూపిస్తున్నానండి. ఈ రెసిపీ జనరల్గా మనం ఇంకా కందిపప్పు ఉడకబెట్టుకుంటాము. ఒక గ్లాస్ కందిపప్పుకు ఒక 2-3 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసేసి ఒక 3 విజిల్స్ వేసి ఉడకబెట్టండి. ఈలోపు మనం తాలింపు వేసుకొని జనరల్గా జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, ఇవన్నీ పచ్చిమిర్చి వేసి మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా ఒకేసారి వేసేసేయండి. ముందు ఆనియన్స్ వేసి తర్వాత వేయడం కాదు, అన్నీ ఒకేసారి వేసేస్తే కొంచెం మగ్గుతాయి. మూత పెట్టేసామనుకోండి కొంచెంసేపు మగ్గుతాయి. అవసరమైతే కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ కూడా పోసేస్తే తొందరగా ఉడుకుతాయండి ఈ కూరగాయలన్నీ. ఒకవేళ ఎవరికైనా ఎంప్లాయీస్ అలా ఉంటే ఇంకా తొందరగా స్పీడ్గా కావాలనుకుంటే ఇవన్నీ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకుంటే ఇంకా తొందరగా సాంబార్ తయారవుతుంది. ఇలా ముక్కలన్నీ వేసేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అంతే, ఇంకేమి వేయకూడదు. ఉప్పు, కారం, పసుపు వేసేసి కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనము ముందే కొంచెము చింతపండు నానబెట్టుకుంటామండి. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని దాన్ని మనం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పులుసు తీసేసి ఈ రకంగా కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాత కూరగాయల్లో ఈ పులుసు వేసేయాల. ఆ కూరగాయలు ఈ చింతపండు పులుసులో కూడా బాగా ఉడికితే చాలా టేస్ట్ వస్తుందండి. జనరల్గా చింతపండు వాడము, కానీ సాంబార్ అంటే కంపల్సరీ మాత్రం సాంబార్కి మాత్రం చింతపండు ఉపయోగిస్తామండి. అది కూడా కొంచెం లైట్గానే ఉపయోగిస్తాము. ఈ రకంగా చింతపండు పులుసు మనం తీసి ఆ కూరగాయలు కూడా అందులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలా ఒక ఉడికిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకున్నటువంటి కందిపప్పు ఉంటుంది కదా, ఆ కందిపప్పును మనము మెత్తగా చేసేసి పప్పు గుత్తితో ఆ పప్పు అంతా కూడా సాంబార్లో వేసేసేయాల. మనం మామూలుగా సాంబార్లో టమోటా ఒకటి కూడా కట్ చేసేసాము. అయితే ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి, జ్యూస్ చేసి పెట్టుకోవాలా. అదొక టేస్ట్ వస్తుందండి. ఒట్టి చింతపండు పులుసు వేయకుండా మనం ఇలా కందిపప్పు మెత్తగా అయినాక సాంబార్లో కలిపేసిన తర్వాత 1 నిమిషానికి ఆ 2 టమోటాలు మిక్సీలో వేసి ఆ జ్యూస్ కూడా మనం సాంబార్లో కలుపుకోవాలా. కలిపి ఒక ఉడకాలండి. అప్పుడు సాంబారు ఇంకా కొంచెం చాలా టేస్ట్గా వస్తుంది. దీంట్లో మామూలుగా సాంబార్ కారం ఉపయోగిస్తుంటారు అందరూ. మేము కూడా ఇంట్లో చేసిన సాంబార్ కారమే ఉపయోగిస్తాము. కాకపోతే ఈసారి నేను మా ఇంట్లో సాంబార్ కారం ఉంటే ఒక 2 స్పూన్ల సాంబార్ కారం వేసానండి. అదిగో టమాటా గ్రేవీ కూడా, అంటే ఈ టమాటా పులుసు ఒట్టి టమాటా ముక్కలు వేయకోకుండా ఇలా జ్యూస్ చేసి మనం కూడా సాంబార్లో వేస్తే ఆ టేస్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ముఖ్యంగా బెల్లం అండి. అంత బెల్లం వేయకూడదు చూడండి. అందులో నేను హాఫే, ఎందుకంటే బెల్లం వేసేది ఎక్కువ బెల్లం వేసామంటే స్వీట్ ఎక్కువై డామినేట్ చేసేస్తుంది టేస్ట్. అలా కాకుండా కొంచెమే వేసామంటే బ్యాలెన్స్ అవుతుంది. మిగిలిన అన్ని టేస్ట్లు కూడా బ్యాలెన్స్ అయ్యి బాగుంటాయండి. కాబట్టి బెల్లం కొంచెమే వేయాలా. సాంబార్ కారం 2 స్పూన్లు వేసి మామూలు కారం ఒక స్పూన్ వేసానండి నేను. తర్వాత తాలింపు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగువ, నేను చెప్పడం స్కిప్ అయింది, ఇంగువ వేయాలండి. మా కుక్కు దాన్ని మిస్ చేసింది, అదిగోండి. అందుకే ఇప్పుడు ఎల్జీ ఇంగువ డబ్బా చూపిస్తున్నాము. తాలింపులో కొంచెం ఇంగువ వేసేసుకోవాలా. అంతేనండి. ఇంకా దీంట్లో మనం ఏం వేసాము, టమోటా గ్రేవీ వేసాము, కొంచెం బెల్లం వేసామండి, 2 స్పూన్లు సాంబార్ కారం, 1 స్పూన్ కారం వేసి కొంచెం ఉడకబెట్టేసినాక లాస్ట్లో కొత్తిమీర వేయాలండి. అంతే, సాంబార్ రెడీ. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.